హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్. ఇవాళ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే పిల్లలు అసలు తెల్లగా ఎలా పుడతారు. ఒకటి, అసలు మా పిల్లలు తెల్లగా పుట్టడానికి ఏ ఫుడ్ తీసుకున్నాను. ఈ రెండు పాయింట్స్తో వీడియో మొత్తం మాట్లాడుకున్నాం. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే అందులో ఒక అమ్మాయి నాకు ఫారిన్ అమ్మాయిలా ఎలా పుట్టింది, అంత వైట్గా ఎలా పుట్టింది, నాకేమన్నా జీన్స్ ఉందా, లేదంటే మా హస్బెండ్ వాళ్ళకి ఏమన్నా జీన్స్ ఉందా అని నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సరే, నేను ఏ ఫుడ్ తీసుకున్నాను ఏంటనేది ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. అసలు నేను ఏ ఫుడ్ తీసుకున్నానంటే ఫస్ట్ మా పెద్ద అమ్మాయికి అయితే నేను అది ఇది అని కాకుండా వామిటింగ్స్ అయ్యేవి. అయినా సరే మనం ఏంటంటే ఎక్కువ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి ఏది నచ్చుతుందో ఏమో మనకు తెలియదు కాబట్టి కడుపులో ఉన్నప్పుడే మనం పిల్లలకి హెల్దీగా తీసుకుంటే పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. వాళ్ళు సన్నగా ఉన్నా సరే వాళ్ళ బోన్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా మనం మంచి ఫుడ్ అనేది 1 year వరకు పెట్టాలి. ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు ఏం ఫుడ్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నెల నుంచి ఇంచుమించు నేను కనే వరకు కూడా నాకు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే నేను ఫస్ట్ తీసుకున్నంత ఫుడ్ సెకండ్ టైం తీసుకోలేదు. ఫస్ట్ నాకు బిర్యానీ మీద క్రేవింగ్స్ ఉంటే బిర్యానీ, అలాగే నాకు ఎక్కువ స్పైసీస్ మీదే ఉండేది. స్పైసీ ఫుడ్ మీదే ఉండేదన్నమాట. అప్పుడు అయ్యే తీసుకునే వాళ్ళని ఎక్కువ. ఇంకా వచ్చేసి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రోజుకి బాదం పప్పులు, జీడిపప్పులు అలా తీసుకునేదాన్ని అనమాట. అందుకు మా పెద్ద అమ్మాయి చాలా హెల్దీగా ఉంటుంది. దానికి ఏంటంటే ఏది రాదు. ఒకవేళ వచ్చింది అంటే మాత్రం ఫీవర్ వచ్చిన 1 day తప్ప ఎక్కువ ఉండదు. ఆ అమ్మాయికి హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అనమాట. భలే సాఫ్ట్గా ఉంటుంది. అలా హెయిర్ సాఫ్ట్గా రావడానికి కూడా కొన్ని ఫ్రూట్స్, దానిమ్మకాయలని, బత్తాకాయలని, అలాగే జామకాయలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బేబీ హెల్దీగా పుట్టడం, అలాగే బుద్ధిగా పుట్టడం. నాకు ఇంచుమించు 4.5 కేజీలు వచ్చింది మా పెద్దమ్మాయి. అంత హెల్దీ ఫుడ్ తీసుకున్నాను అనమాట. కనే వరకు కూడా నన్ను చాలా కేర్గా చూసుకున్నారు ప్రతి ఒక్కరు. అంటే మా అమ్మ కువైట్లో ఉంటారు. మా అమ్మ కువైట్లో ఉన్నా సరే ఇక్కడ మా ఆంటీ కానీ, మా అత్తయ్య గారు కానీ, మా హస్బెండ్ కానీ, మా నాన్నగారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఏది కావాలంటే అది మంచి ఫుడ్ పెట్టి చూసుకున్నారనమాట. నేను ఇంకా 8వ నెలని నేను ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అమ్మాయికి అయితే అన్ని రకాలు తీసుకున్నాను అనమాట. అయినా సరే ఏదో నా కలర్ వచ్చింది. అంటే జస్ట్ మన ఇండియాలో ఒక్కొక్కరితో ఒక వైట్ కాబట్టి నా కలరు మా పిన్నికి వచ్చింది అనమాట, పెద్ద అమ్మాయికి వచ్చింది. మా చిన్న అమ్మాయి అసలు ఎందుకు అలా పుట్టింది అంటే అసలు నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. అందరూ ఏమనేవారు అంటే, ఏంటి మీ అమ్మాయి ఎలా ఉంది, ఏంటి ఇలా ఉంది, ఇంత వైట్గా ఎలా పుట్టింది, ఇంత కలర్ఫుల్గా ఎలా ఉంది అని ఫారిన్ అమ్మాయి అనేవారు. హెయిర్ కూడా అప్పుడు ఎలా ఉండేదంటే రెడ్ కలర్లో ఉండేదండి. మరీ ఎక్కువ రెడ్ కలర్ కాదు, ఏదో లైట్గా రెడ్ కలర్లో ఉండేది. నేను ఇంకా ఆముదం పెట్టడం వల్ల మొత్తం ఇప్పుడు బ్లాక్లో చేంజ్ అయిపోయింది. ఆ అమ్మాయి కలర్ అయితే పోయేది కాదనమాట. ఆ అమ్మాయి కలర్ ఎప్పుడు అలానే ఉంటుంది. అసలు అంత కలర్ అందరు ఎందుకు అలా అంటున్నారని చెప్పేసి నేనైతే ఒకసారి ఫోటో తీసుకున్నాను అనమాట. ఎప్పుడంటే 3వ నెలలో 2వ నెలలోనో ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో తీసుకున్నాను. వేరే వాళ్ళని ఫోటో తీయమంటే తీశారు. ఆ ఫోటో చూసుకునేసరికి నాకే బాబోయ్ ఏంటి ఇంత వైట్గా ఉంది, ఇది అన్న వ్యాధా అనుకునేదాన్ని. అంటే చాలామంది ఏమనేవారు అంటే చర్చికి వెళ్ళినప్పుడు
బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకోవడం, తర్వాత ఫోటోస్ దిగడం. ఇప్పటికి కూడా అలానే ఉంటది. కాకపోతే ఏంటంటే, ఆ అమ్మాయి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి అందరూ అలా వింతగా చూడడం, లేదంటే సెల్ఫీస్ తీసుకోవడం. చాలా మందికి వైట్‌గా ఉన్నవాళ్ళంటే ఇష్టం ఉంటది గదా! అలాగే చాలా మంది గూడా మా చిన్నుని ఇష్టపడతారనమాట. అయితే మా చిన్ను అసలు అలా పుట్టడానికి కారణం ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ సైడు జీన్స్ అనమాట. మా హస్బెండ్ అలాగే ఉంటారు. అంతా వైట్‌లోనే ఉంటారనమాట. నాది వైటే, మా హస్బెండ్‌ది వైటే. కాకపోతే నా వైట్ తక్కువ. నా మీద కొంచెం ఎక్కువ మా ఆయననమాట. అయితే మా హస్బెండ్‌కి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇలానే ఉంటారు వైట్‌గా. నాకు తెలిసి బహుశా వాళ్ళ జీన్స్ ఏమన్నా పడిందేమో అనుకున్నాను. నేనేం చేసేదాన్నంటే, ఫస్ట్ తీసుకున్నంత ఫుడ్ హెల్తీగా నేను సెకండ్ టైమ్ తీసుకోలేదు. మా చిన్ను కూడా చాలా తక్కువ 2 కేజీలన్నరే పుట్టింది. నేను ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నాకు కొంచెం ఏంటంటే ఆహ్, సిజేరియన్ కదా! అంటే నాకు పెద్ద ఆపరేషన్ గాబట్టి ఫస్టు గర్భసంచి జారిపోయింది. ఫస్ట్ 4 నెలలో. సంచి జారిపోవడం వల్ల చాలా రిస్క్ అయిపోయింది. బెడ్ రెస్టే అనమాట ఫస్ట్ టైము. అసలు ఏ పని చేయలేదు. కింద గూడా కాలు పెట్టలే. అందరూ నన్ను కేర్‌గా మంచిగానే చూసుకున్నారు. అలాగే సెకండ్ టైమ్ వచ్చేసి ఇంకా నాకు మా మా అమ్మాయి చిన్నమ్మాయే. చిన్న వయసులోనే నాకు మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చేసింది. సెకండ్ టైమ్ కూడా నాకు అసలు నేను అబ్బాయి వద్దనుకున్నాను. మెయిన్ కారణం అబ్బాయి పుట్టకపోవడానికి కారణం నేను వద్దనుకున్న ఎట్టి పరిస్థితుల్లో. అది ఈళ్ళెవ్వరికీ తెలీదు. ఇప్పటికి ఎవరికీ చెప్పలేదు. నాకేమనిపిచ్చేదంటే మా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు అంటే మా పెద్దమ్మాయి ఆడపిల్ల కాబట్టి నాకు ఇంకొకటి కూడా ఆడపిల్లే పుడితే బావుంటది. ఇద్దరికీ ట్విన్స్ లాగా డ్రెసెస్ ఎయొచ్చు. మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఇద్దరికీ తోడుగా బావుంటదనమాట అనుకునేదాన్ని. సేమ్ నేను అనుకున్నట్టే అమ్మాయి పుట్టింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కానీ బయట వీళ్ళందరూ గూడా ఏడ్చారంట. మా హస్బెండ్ అయితే 3 రోజులు హాస్పిటల్ దగ్గరికి కూడా రాలేదు. మా చిన్ను పుట్టినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అసలు దాన్ని వదిలిపెట్టననమాట. అంత ఇష్టం. ఆహ్, హాస్పిటల్‌కి రాలేదు. తర్వాత నేను పెద్దయిన తర్వాత చెప్తాను. చిన్నుతోని నిన్ను చూడడానికి కూడా రాలేదని చెప్తే నేను కూడా చెప్తానంటాడు. అయితే ఇంకా అప్పుడు ఏమైందంటే హాస్పిటల్‌లో నాకు ఫస్ట్ టైమ్ చూసుకున్నంత కేర్‌గా, అంత ఇదిగా రెండోసారి అసలు ఎవ్వరు చూసుకోలేదు. ఇంగా నేను 1 మంత్ ఆంటీ దగ్గరుండి వచ్చేసాననమాట. మా అత్తయ్య గారు తెచ్చేసుకొని ఇక్కడే చూసారు. మంచిగానే చూసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ ఇలా అంటున్నారేంటి అని చెప్పి నాకు నాదో భయము అనిపిచ్చేసి ఇంకా నేను రకరకాల సబ్బులు పెట్టేసేదాన్ని. సబ్బులు పెట్టేసి మారిపోవాలి కలర్ అసలు ఉండొద్దు. ఒకవేళ మారుతుంది అంటే ఇదేం వ్యాధి కాదు అని నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే అదేం అవ్వలే. ఇప్పటికి తను అలాగే ఉంటది. ఏంటంటే కొంచెం మనం పెద్దయ్యే కొద్దీ ఎవరైనా సరే ఇక్కడ కలర్ మాత్రం అలానే ఉంటది. ఇక్కడ కలర్ మాత్రం కొంచెం ఆహ్, మారతా ఉంటది కాబట్టి నాకు ఏ ప్రాబ్లమ్ లేదు అని అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. మంచి హెల్తీగా పుట్టింది బేబీ. సెకండ్ టైమ్ బేబీ వచ్చేసి జస్ట్ ఇంతే పుట్టింది. ఇంత బేబీ పుట్టేసరికి మాకసల భయమే భయము. కానీ చాలా హెల్తీగా ఉంది. ఆహ్, ఇంచుమించు ఒక వారం రోజులు బాక్స్‌లో పెట్టినట్టున్నారు. నాకు బాక్స్‌లో పెట్టడానికి అంతే తప్ప ఆడోళ్ళు ఏం చేసేది లేదు. ఆహ్, తర్వాతొచ్చేసి ఇది జీన్స్ అనమాట. జీన్స్ ప్రకారం గూడా ఉంటది వాట్సాప్. నాకైతే మా రెండో ఆంటీకి ఇద్దరమ్మాయిలు, నాకు ఇద్దరమ్మాయిలు. మా అమ్మమ్మకి ముగ్గురమ్మాయిలు. అలాగే నాకు జీన్స్ ఉంది గాబట్టి, మా జీన్స్ ప్రకారం పుట్టారు. ఫస్ట్ అబ్బాయి పుడితే మా అమ్మ జీన్స్ పడినట్టు. నాకు మా అమ్మ జీన్స్ పడలే, మా అత్తయ్య గారి జీన్స్ పడలేదు. మా రెండో ఆంటీకి ఇద్దరమ్మాయిలు కాబట్టి నాకిద్దరమ్మాయిలు. అలా అన్నమాట. జీన్స్ ప్రకారం చూసుకుంటే. అంతేగాని ఆడోళ్ళని పట్టుకొని వదిలిపెడతా ఉంటారు. ఆడోళ్ళేం చేశారు మగోళ్ళకి
ఒక్కొక్కళ్ళు ప్రెగ్నెంట్ అప్పుడు అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి రూల్స్ పెడతా ఉంటారు. అసలు ఆ రూల్స్ ఎందుకు? దేనికి రూల్స్? రూల్స్, రెగ్యులేషన్స్ ఏం ఉండవు. మనం బేబీ లోపల ఉన్నప్పుడు ఆహ్, 1 నుంచి మాక్సిమం 4 వరకు ఒక్క 4 పపాయ, పైనాపిల్, నువ్వులతో చేసింది లడ్డు, నువ్వులు ఇవి తినకూడదనమాట. ఈ 3 తినకుండా ఉండండి చాలు. అర్థమైంది కదా మీకు? బబ్బస్సే, పైనాపిల్, అలాగే నువ్వులు ఈ 3 తినకుండా చాలు. ఇంకేమొద్దు. అన్నీ తినేయొచ్చు. అన్నీ తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, అలాగే ఎక్సర్‌సైజెస్ కూడా చేసుకోవచ్చు. అమ్మ అది కూడా ఎప్పటి నుంచి ఐదో నెల, ఆరో నెల నుంచి ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడేంటంటే మనకి ఎక్స్‌ట్రా పొట్టొస్తది కదా! అప్పటి నుంచే తగ్గుతా ఉంటది. కొంచెం హెవీగానే చేసుకోవచ్చు. ఏమవ్వదు. కొంతమంది సుకుమారం ఇలా ముట్టుకుంటే తాగడిపోతారన్నట్టు ఉంటారనమాట. అసల అయ్యమ్మో! చూ చూసామంటే అసలేం పిల్లని కంటారా, పందిని కంటారా అన్నట్టు ఉంటారనమాట కొంతమంది. అసలలా కాదు. మనం మంచిగా ఆహ్, ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్, అలాగే జంక్ ఫుడ్, ఇంకా మనకి నేను చెప్పిన 3 తప్ప ఇయన్నీ తినొచ్చు. తినొచ్చు. బేబీస్ హెల్తీగా పుడతారు. అలాగే ఆరో నెల నుంచి ఎక్సర్‌సైజులు చేసుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ ఎక్సర్‌సైజులు చేసుకున్నా, ఎంత ఎక్కువ వాకింగ్ చేసి, ఎంత ఎక్కువ వాటర్ తాగితే మనకి ఉండవలసిన టైంలో ఉమ్మ నీరు గాని, బ్లడ్ గాని, బీట్రూట్, క్యారెట్, కీర, టమాటా 1 నుంచి ఆహ్, ఒకటో నెల నుంచి 9 నెల వరకు తాగండి. వాతం అంటారో, అలాగంటారు, ఇలాగంటారో వాతం నొప్పులొచ్చేస్తాయండి. అయి రావాలి అంటే రావాలనుకుంటే వచ్చేస్తాయి. ఇవి తినటం వల్లేంది మొత్తం మానవు. ఏదో ఇవి తినేయడం వల్ల మీకు డెలివరీ అయ్యేది ఆగిపోదు. ఎలాగైనా జరిగేదే జరుగుతుంది. మన తలరాతలు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతది. అర్థమవుతుందా? మీరు అలాగా, ఇలాగా అని చెప్పి మీరేం పెట్టుకోవద్దు. మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా హస్బెండ్‌తో కలిసి ఉండండి. కలిసి బయటకి వెళ్ళండి. హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయండి. ఏది కూడా దిగులుగా ఉండకూడదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగులుగా ఉండకూడదనమాట. హ్యాపీగా ఉండాలి ప్రతిసారి. వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోకూడదు. అంటే నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నాకు ఫస్ట్ డెలివరీకి చాలా టెన్షన్స్ అనమాట. హస్బెండ్ విషయంలో గానీ, మా అమ్మ విషయంలో బెంగ. మా అమ్మ కువైట్ వెళ్ళిపోయిందనో బెంగ. అప్పుడే నాకు ప్రెగ్నెంట్ వచ్చిందనో బెంగ. తర్వాత మా ఆయన కొంచెం అంటే చిన్న వయసు కాబట్టి అతని ఎంజాయ్‌మెంట్స్ ఉంటాయి. అయి ఏం చెయ్యొద్దు. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, అతను ఫాలో అవ్వకపోవడం అదొక బెంగ. తర్వాత మా నాన్న, మా అన్నయ్య గురించి అదో బాధ. వాళ్ళే వండుకొని వాళ్ళే తినాలి. ఎలా వండుకొని తింటారు అని. ఇలాంటి టెన్షన్స్ వద్దు. అలాంటి టెన్షన్స్ అసలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఈ వీడియో పేరెంట్స్ చూసినా వాళ్ళకి ఆ టెన్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ హస్బెండ్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాం. డెలివరీ అయ్యేంత వరకు కూడా ఈ రోజుల్లో కొన్ని వ్యాక్సిన్స్ అనేవి ఎంచుకోండి. వారసత్వం అస్సలు చేసుకోకండి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అది అసలు ఎందుకు చేసుకోకూడదు ఏంటని. అది నా లైఫ్‌లో జరిగింది, జరుగుతుంది కూడా అనుభవించేది నేను. మా ఇద్దరిలో నేను అనుభవించేది. అదంతా కూడా నెక్స్ట్ చెప్తాను. సరేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పింది. హ్మ్. ఫుడ్డు, అలాగే ఎక్సర్‌సైజులు, తర్వాతొచ్చేసి ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. ఇవన్నీ మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోండి. బేబీస్ చాలా హెల్తీగా పుడతారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మా సెకండ్ అమ్మాయి ఫారెన్స్ లాగా ఎలా పుట్టింది అంటే జస్ట్ ఒక జ్యూస్ వల్లనే పుట్టింది అనుకుంటున్నాను నేనైతే. నేనైతే అదొకటే తాగాను. అంతకు మించి నేను తినేది లేదు, ఏడ్చింది లేదు, చచ్చింది లేదు. బీట్రూట్, క్యారెట్, కీర, టమాటా. నాకు పెళ్లి కాకముందు ఉన్న అలవాట్లే ఇప్పుడు ఉన్నాయి. చెప్పుకుంటే ఏం లేదు.
పెళ్లి కాకముందు నేనేంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, అన్నం తక్కువ తీసుకోవడం, తర్వాత చాలామంది స్టైల్ అనుకునేవారు. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నాకెంత తీసుకోవాలనిపిస్తే అంతే తీసుకుంటాను. ఏం తినాలనిపిస్తే అదే తింటాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ జ్యూసులు తాగుతాను. ఫ్రూట్స్ తింటాను. ఆహ్, డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ తినను. నాకొచ్చి బాదం పప్పు ఒక్కటే అలవాటు. జీడిపప్పులు ఇయన్నీ తినేసి, మందం చేసేసి, బాత్రూమ్ రాక బాధపడేంత శక్తి మనకు లేదనమాట. మనమేంటంటే బాదం పప్పు నైట్ నానబెట్టుకొని పొద్దున తింటాం. అలాగే అది గూడా 5 బాదం పప్పులే అంతకు మించి ఎక్కువ మనకవ్వదు. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ తాగడం. ఆకలేసినప్పుడల్లా ఫ్రూట్స్. అలాగే ఇప్పుడైతే మనకి జంక్ ఫుడ్ గూడా బాగా అలవాటు చేసేసాడు మా ఆయన. దానివల్ల మానుకోలేకపోతున్నామనమాట. హ్మ్. సరే. ఇది నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకదానిగా చేసుకోండి ప్లీజ్ అండి. సరే నెక్స్ట్ బ్లాగ్‌లో కలుద్దాం. ఓకే. బాయ్.